సో మెడికల్ ఆస్పిరెంట్స్ ఎవరైతే ఉంటారో నీట్ ఎగ్జామ్ రాసి మంచి ర్యాంక్ వస్తేనే, మెరిట్లో వస్తేనే, గవర్నమెంట్ కాలేజ్లో వస్తేనే చాలామంది జాయిన్ అవుతారు. లక్షలు ఖర్చు పెట్టి ఇక్కడ ఇండియాలో జాయిన్ అవ్వడం అనేది అందరికీ సాధ్యం కాకపోవచ్చు. కానీ వాళ్ళకి ఆ కోరిక ఉంటుంది. అలాంటిది అబ్రాడ్లో మేము తీరుస్తాము అని చెప్పేసి మీరు ముందుకు రావడం జరిగింది. సో అసలు అబ్రాడ్ అంటే మనకి ఎక్కడ ఏ కంట్రీస్లో ఉన్నాయంటారు దీనికి సంబంధించి? నీట్ రిజల్ట్స్ వచ్చి ఇప్పటికి 3 days అవుతుంది. అందరికీ వాళ్ళ ర్యాంక్స్ని బట్టి, వాళ్ళకి వచ్చిన మార్క్స్ వచ్చిన ర్యాంక్స్ని బట్టి వాళ్ళకి ఒక ఎస్టిమేషన్ వచ్చి ఉంటుంది వాళ్ళకి. ఎందుకంటే మనకి ఇప్పుడు ఇండియాలో ఉన్న గవర్నమెంట్ సీట్స్ అవైలబిలిటీ ఓన్లీ 60,000 అవుట్ ఆఫ్ 24 lakh ఆస్పిరెంట్స్. సో అంత తక్కువ నెంబర్ ఉండటం వల్ల అన్ఫార్చునేట్లీ మన దగ్గర మెడికల్ ఎడ్యుకేషన్, పెయిడ్ మెడికల్ ఎడ్యుకేషన్ చాలా కాస్ట్లీ అండి. సో దాని ద్వారా చాలామంది స్టూడెంట్స్ ఎంబీబీఎస్ ఇంకా చదువుకోలేక చాలామంది డ్రాప్ అవుట్ అయ్యి వేరే కోర్సెస్ ఎంచుకోవటము, లేదు అంటే వాళ్ళ లక్ని ట్రై చేసుకుందామని చెప్పి మళ్ళీ నీట్ని ఇంకొకసారి లాంగ్ టర్మ్స్ తీసుకొని చేస్తుంటారు. కానీ అన్ఫార్చునేట్లీ ఈవెన్ లాంగ్ టర్మ్ కూడా మనకి ఆల్మోస్ట్ 2.5-3 lakhs రూపీస్ ఛార్జ్ చేస్తున్నారు మేడం ఇప్పుడు ఇండియాలో. ఓకే. సో ఆల్మోస్ట్ అది కూడా ఒక 1 year అబ్రాడ్ ఎంబీబీఎస్తో పోల్చుకున్నట్లయితే ఆల్మోస్ట్ ఒక 1 year కోర్స్ ఫీజు అనేది కూడా మనకి దానికంటే తక్కువగానే ఉన్న కాలేజెస్ ఉన్నాయి అవైలబిలిటీ. సో ఇప్పుడు మనకి అబ్రాడ్లో మేడం మనకి ఇప్పుడు ఉన్న అవైలబిలిటీ చూసుకున్నట్లయితే మల్టిపుల్ కంట్రీస్ మనకి ఎంబీబీఎస్ అబ్రాడ్ అనేది మనకి ఆఫర్ చేస్తున్నాయి. బీయింగ్ మన దగ్గర ఇండియన్ ఎడ్యుకేషన్ చాలా కాస్ట్లీ అవ్వటము అండ్ దానికి ఆస్పిరెంట్స్ చాలా ఎక్కువగా ఉండటం వల్ల చాలా కంట్రీస్కి స్టూడెంట్స్ అయితే వెళ్తున్నారు. కానీ స్టూడెంట్స్ అందరికీ నేను సజెస్ట్ చేయాలనుకుంటుంది ఏంటంటే ఎవరైతే ఎంబీబీఎస్ అబ్రాడ్లో చేయాలనుకుంటున్నారో వాళ్ళు ఫస్ట్గా వాళ్ళు వెళ్తున్న కాలేజెస్ అన్నిటికీ అక్రిడేషన్స్ అనేవి ప్రాపర్గా ఉన్నాయా లేదా. ముఖ్యంగా మీరు గమనించాల్సింది ఏంటంటే ఏ కంట్రీకి అయితే మీరు ఎంబీబీఎస్ చదవడానికి వెళ్తున్నారో ఆ కంట్రీ యొక్క ఇండియన్ ఎంబసీ అఫీషియల్ వెబ్సైట్లో మీరు వెళ్తున్న మెడికల్ కాలేజ్ ఎన్లిస్ట్ అయిందా లేదా అఫీషియల్ వెబ్సైట్లో ఓపెన్ చేసి క్రాస్ చెక్ చేసుకోండి. పోటీ పడుతున్నారు కదా, ఇంత తక్కువకి ఎంబీబీఎస్ పూర్తి చేసేస్తాము అని చెప్పేసి అంటున్నారు, అవి నమ్మచ్చు అంటారా? అసలు మై హోల్ పాయింట్ కమింగ్ టు దేర్ మేడం, అదే ఆ కాంపిటీషన్ని తట్టుకోవడం కోసం వాళ్ళు ఆ ఒక మార్కెటింగ్ సేల్స్ పాయింట్లో ఆలోచించి తక్కువ ఫీజుని కొత్త కాలేజెస్ని తీసుకొని వస్తున్నారు. కానీ ఆ కాలేజెస్ కొత్తవి ఏవైతే వస్తున్నాయో ఫస్ట్ కంట్రీ సేఫా కాదా, ఆ కంట్రీలో వెళ్ళిన స్టూడెంట్ 6 years సర్వైవ్ అవ్వగలడా లేదా, అసలు ఫెసిలిటీస్ ఉన్నాయా లేదా, కాలేజెస్లో అసలు ఇంతవరకు మన ఇంటర్నేషనల్ ఫ్యాకల్టీ అంటే ఇంగ్లీష్ మీడియం ఫ్యాకల్టీ ఉందా లేదా, అక్కడికి వెళ్ళిన తర్వాత ఆ సర్టిఫికేట్ వాళ్ళకి ఆ కంట్రీలో తప్ప ఇంకెక్కడ పనికి వస్తుందా లేదా అనేవి చాలామంది వెరిఫై చేసుకోవడం చెయ్యట్లేదు. అలా చేయకుండా ఏదో ఒక 5 లక్షలు 7 లక్షలు తక్కువ అవుతుంది అనేదో ఒక ఆశతో అక్కడ వెళ్ళారనుకోండి మేడం, వచ్చే మేజర్ ప్రాబ్లం ఏంటి అంటే ఆ సర్టిఫికేట్ మనకి అన్క్వాలిఫైడ్ అవటం కాకపోవటం కాదు కదా, కేవలం దాన్ని మీరు ఇంటర్మీడియట్ క్వాలిఫైడ్ పర్సన్గానే మీరు ఇంకెక్కడికి వెళ్ళినా చెప్పగలుగుతారే కానీ మీరు ఒక డాక్టర్ అని చెప్పుకోలేని పరిస్థితి కూడా రావచ్చు.